బిగ్ న్యూస్ చూస్తున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఒక్కొక్కరుగా మా సభ్యులు ఫిలిం ఛాంబర్ కు చేరుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అగ్రతారలు రానుండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతను ఏర్పాటు చేశారు. మా ఎన్నికలు ఈసారి భారీ సినిమా క్లైమాక్స్ ను తలపిస్తున్నాయి. పోటాపోటీ ప్రచారాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో నరేష్, శివాజీరాజా ప్యానెల్ సభ్యులు హోరెత్తించారు. ఒకరిని మించి మరొకరు హామీలు గుప్పించి సాధారణ ఎన్నికలను మరిపించారు. రైతుగా మరింత సమాచారం మా ప్రతినిధి కావ్య ఫిలిం ఛాంబర్ నుంచి అందిస్తారు. కావ్య, చెప్పండి, మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తోంది. పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్, థ్యాంక్ యూ ఝాన్సీ. ప్రస్తుతం మనం ఫిలిం ఛాంబర్లో ఉన్నాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈ రోజు జరగబోతున్నాయి. ఇప్పటికే మనం చూసినట్టయితే పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఉంది. అండ్ అలాగే బౌన్సర్స్ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. సినీ తారలు కూడా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ఓటు వినియోగించుకోవడానికి వస్తున్నారు. అండ్ ప్రస్తుతం మనతో పాటు యాక్టర్ ఆనంద్ గారు ఉన్నారు. ఒకసారి ఎన్నికల గురించి మరిన్ని డీటెయిల్స్ ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హలో సార్, హలో, ఫైన్ అమ్మా. ఓకే, సో ఈ ఎన్నికలు కూడా పొలిటికల్ ఎలక్షన్స్ లాగా జరుగుతున్నాయి, మా ఎలక్షన్స్. సో మీరు చెప్పండి, వాళ్ళ ఎలక్షన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇవి పొలిటికల్ ఎలక్షన్స్ గా జరుగుతున్నాయని చెప్పడానికి ఏంటంటే, ఇక్కడున్నది 800-900 మంది సభ్యులైనా కూడా మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా రిప్రజెంట్ చేసేంత తాహతు అవన్నీ ఉన్నవాళ్ళం. మేము అంతమందికి మేము తెలుసు. ఎవరో ఎక్కడో యూనియన్లో ఏదో ఎలక్షన్స్ ఎక్కడో జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది. కానీ ఇక్కడ సినీ ఆర్టిస్టులు అనేటప్పటికీ ప్రపంచానికి అంతా కావాలి, మన ఆంధ్రదేశానికి అంతా కావాలి. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మన మెయిన్ ఎలక్షన్స్ తలపడేటట్టుగానే మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇలాగే జరుగుతూ ఉంటుంది, జరగాలి. సో ఇంకే మీరు ఏదైనా ప్రశ్న వేస్తే నేను సమాధానం చెప్పొచ్చు. ఓకే, సో ఇవాళ మీరు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అలాగే ఎలాంటి డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారు సినీ ఇండస్ట్రీలో? డెవలప్మెంట్స్ అనేవి ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ ఎలా అంటే, ఎక్కడ ఏ ప్రామిస్లు చేస్తూ మేము వీళ్ళకి ఇవి చేసేస్తాం అవి చేసేస్తాం అనే అసోసియేషన్స్ ఉండకూడదు. అది చాలా తప్పు. కాకపోతే ఏంటంటే, కొన్నాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేసి కొన్నాళ్ళు పోయాక సినిమాలు లేక, వేషాలు లేక, ఫైనాన్షియల్లీ కాస్త ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే అసోసియేషన్ ఆలోచన కాబట్టి చేయడం తప్ప ఎక్కడా ఇది డిమాండ్ కాదు. ఎక్కడ ఏ ఆర్టిస్టు కూడా ఎవరిని మాకు ఇది కావాలి అది కావాలని అడగడానికి వీలు లేదు అసలు న్యాయంగా. కానీ మా అసోసియేషన్ ఏంటంటే, మంచి మనసుతోటి ఇంతకుముందు ఈ కళాకారులందరూ యాక్ట్ చేశారు. ఆ కళాకారులందరి పరిస్థితి ఈ రోజు బాగాలేదు కాబట్టి మనం వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనకుంది అనే ఉద్దేశంతో మా అసోసియేషన్ మంచి మనసుతోటి దాంట్లో ఎన్నుకున్న వాళ్ళందరూ ఆ అసోసియేషన్ ద్వారా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరి పర్సనల్ సర్వీస్ కాదు. అక్కడ ఎవరు ప్రెసిడెంటో సెక్రటరీ ఏంటో మాని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు సర్వీస్ చేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఎవరిని డిమాండ్ చేయడానికి వీల్లేదు. ఇవేమి పథకాలు అవన్నీ పెట్టేసి, లేదంటే మామూలు ఎలక్షన్స్ లాగా మేము ఇచ్చేసేస్తాం వచ్చేసేస్తాం నెక్స్ట్ మాకు ఓటేయండి అనడానికి లేదు. ఇక్కడ అలాంటిది కుదరదు. పెద్ద వాళ్ళందరూ పెద్ద మనసుతోటి, చిరంజీవి గారు అలాంటి వాళ్ళందరూ కోట్లు ఇక్కడ మా అసోసియేషన్కి ఇస్తూ ఉంటే, ఎన్నో ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటే డబ్బులు రావడం వల్ల ఆ డబ్బుని కాస్త బీద కళాకారులకి ఇవ్వడం జరుగుతుంది. అసలు కళాకారుడు అనేవాడు బీదవాడు కాదు. బీద కళాకారుడు ఏంటి? అది చాలా తప్పైన మాట. ఎప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది, బీద కళాకారుడు. కళాకారుడు ఒకసారి వచ్చాక సాక్రిఫైస్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటాడు తప్ప అతని పరిస్థితి బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. ఎందుకంటే అందరూ హీరోలు అయిపోరు, అందరూ పెద్ద స్టార్స్ అయిపోరు. కానీ ఇక్కడికి వచ్చి కళ గురించి వచ్చి ఆ కళకి సాక్రిఫైస్ చేస్తే వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, అంతే. కళ ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కళాకారుడు బేదవాడు కాదు, అది ఏ కళ అయినా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. సో ప్రస్తుతం దాదాపు 800 మందికి పైగా ఈ ఎలక్షన్స్ లో ఒక పక్కన ఇప్పటి వరకు ప్రెసిడెంట్ గా పనిచేసిన శివాజీరాజా వర్గం, అలాగే ఇప్పుడు వారికి ప్రతిపక్షంగా సీనియర్ నటుడు నరేష్ వర్గాలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనేది ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది అని చెప్పుకోవాలి. అండ్ మనతో పాటు వేరే నటులు తనీష్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా ఇంటరాక్ట్ అవడానికి ట్రై చేద్దాం మనం.
ఇప్పటికే బౌన్సర్స్ పోలీసులు బందోబస్తు కూడా భారీగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. 8 o'clockకి షార్ప్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగబోతుందని ఇక్కడ చెప్తున్నారు. సో ఆర్టిస్ట్ కూడా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ వస్తూ ఉన్నారు ఫిలిం ఛాంబర్ కి. రైట్ ఓవర్ టు స్టూడియో ఝాన్సీ. శివాజీ రాజాల్లో అసలు ఎవరికి ఎక్కువ శాతం మద్దతు లభిస్తున్నట్లుగా మీకు అప్డేట్స్ అందుతున్నాయి? ఇరు వర్గాలు మా సినీ ప్రముఖులు మాతో పాటు ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈసారి టఫ్ కాంపిటీషన్. ఇది పొలిటికల్ టగ్ ఆఫ్ వార్ లాగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ. పొలిటికల్ పార్టీస్ ఎలాగైతే ప్రజల కోసం మేము ఇది చేస్తాం అది చేస్తామని మేనిఫెస్టోలు ఇస్తారో వీళ్ళు కూడా మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. మేము ఆర్టిస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయాలి, గతంలో కొన్ని పెండింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము సాల్వ్ చేయాలి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి నరేష్ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే శివాజీ రాజా వర్గం కూడా మేము ఈసారి మేమే గెలుస్తాము అనేటట్టే చెప్పుకోవడం జరిగింది. సో మొత్తానికి ఇది ఒక పొలిటికల్ వార్ లాగే జరుగుతుందని మనం చెప్పుకోవాలి. అండ్ మనతో పాటు నటి ఉన్నారు, ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి మేడం, ఈరోజు ఎన్నికల మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, సో దీని గురించి కొంచెం చెప్పండి. సమర్థవంతమైన వాళ్ళని ఎన్నిక చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఎవరు గెలిచినా మాకు కావాల్సింది ఒకటే, మా అందరికి ఒక యూనిటీ ఉండాలి. మాకు కావాల్సిన వనరులు మేమందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అసోసియేషన్ ఏర్పరచుకోవాలి. అతి ముఖ్యంగా కొంచెం బ్యాక్ వెళ్తున్న ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని ముందుకు చేర్చుకొని మన తెలుగు ఫిలిమ్స్కి తెలుగు ఆర్టిస్టులే చేయాలనే కట్టడి కూడా అసోసియేషన్లో బలపడాలని మేమంతా కోరుకుంటున్నాము. దాని తర్వాత అసోసియేషన్కి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలుపరిచే సమర్థుల్ని ఎన్నుకుంటారని నేను భావిస్తున్నాను. హెల్దీ అట్మాస్ఫియర్తో ఆరోగ్యకరంగా ఏ రకమైన అలజడి లేకుండా జరుగుతుందని జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలా ఏమీ పెట్టలేదు దానికి. సో చూస్తున్నారు కదా, నటి కూడా చెప్తున్నారు ఈ ఎన్నికలు ఎలాంటి గొడవలు లేకుండా పీస్ గా జరగాలి అని కోరుకుంటున్నామని చెప్పేసి. సో మొత్తానికి ఇరు వర్గాలలో ఎవరు గెలుస్తారు అనేది ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు. రైట్ ఝాన్సీ, కెమెరామ్యాన్ రవికుమార్ తో కావ్య, ఓవర్ టు స్టూడియో.